ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని యేసు చెప్పాడు. అంటే నిజం కానివి కూడా ఉన్నావనా? అవును, ఉన్నవి. కొన్ని పాదాలు, పొడవైన గడాలు, పొడవైన వెంట్రుకలు, నిలువుటంగి వంటి లక్షణాలు కలిగి అచ్చగా ద్రాక్షావల్లిలాగానే ఉండేవి ఉన్నాయి. ఇవి ఒక్కో మారు మనల్ని ద్రాక్షావల్లులుగా భ్రమింపజేస్తాయి. మనం ఎంత ప్రయత్నించినా అవి మాత్రం ఫలించవు. కనుక జాగ్రత్తగా నుండి నిజమైన ద్రాక్షావల్లికి మాత్రమే అంటుకట్టబడి ఫలించండి. రెండో విషయం, ద్రాక్షాలు రసపూరితాలు, ద్రాక్షారసం చేయడానికి ఉపయుక్తం. ఉత్తమ రసపూరితమైన ద్రాక్షలు ఉత్పత్తి ద్వారా నీవు దయ్యాలను పారిపోజేయగలవు. అదే పరిశుద్ధాత్మ ఫలం. మూడో విషయం, యేసు ప్రభువు తన రక్తాన్ని ద్రాక్షరసంతో పోల్చాడు. దీనిని మనం ప్రభువు బల్ల సంస్కార కార్యక్రమంలో ఉపయోగిస్తాము. కనుక ద్రాక్షావల్లి అంటుకట్టబడి ఆయన కోసం ఎన్నో మంచి ఫలాలనివ్వండి. ప్రార్థన. ప్రియ ప్రభువా, నేను నీకు అంటుకట్టబడి నీ కొరకై ఉత్తమ ఫలాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను. తండ్రి, నీ సేవకుడైన యోసేపులాగున ఉత్తమ ఫలాలనిచ్చినట్టు నాలో పనికిరాని తీగలను తీసివేయుము. పరిశుద్ధాత్ముడా, నా జీవితపు ప్రతి దశలోనూ నాకు సహాయం చేయుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.